ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం వచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా రేషన్ షాప్లో ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ అనేది విడుదలైంది. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్లోని చీరాల అలాగే రెవెన్యూ డివిజన్లలో 192 రేషన్ డీలర్ల పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ని విడుదల చేసింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోనికి వెళ్ళినట్లయితే టోటల్గా ముందుగా మనం రేపల్ల రెవెన్యూ డివిజన్ చూసుకున్నట్లయితే మొత్తం 49 పోస్టులు ఉన్నాయి. ఇందులో వచ్చేసరికి 46 సాధారణ పోస్టులు అలాగే 3 వచ్చేసరికి విభజించబడిన దుకాణాలకు సంబంధించి పోస్టులు ఉన్నాయి. సో మండలాల వారీగా ఖాళీలు చూసుకున్నట్లయితే రేపల్లెపట్నంలో 8, నాగారంలో 8, చుండూరు 8, చెరుకుపల్లి 6, నిజాంపట్నం 5, బట్టిప్రోలు 5, అమర్తలూరు 3, కొల్లూరు 3, వేమూరు 3. అలాగే చీరాల రెవెన్యూ డివిజన్ చూసుకున్నట్లయితే టోటల్గా 143 పోస్టులు అయితే ఉన్నాయి. సో టోటల్గా మనకి 10 మండలాల్లో 139 రెగ్యులర్ పోస్టులు మరియు 4 కొత్త షాపులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు ఇంటర్మీడియట్ కనుక పాస్ అయినట్లయితే తప్పనిసరిగా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ చూసుకున్నట్లయితే 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. అలాగే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓసీ వాళ్ళకు ఉండదు, బీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు ఉంటుంది. అలాగే మిగిలిన వివరాలను చూసుకున్నట్లయితే దీనికి అప్లై చేసే అభ్యర్థులు ఏ రేషన్ షాప్లో అయితే ఖాళీ ఉందో ఆ గ్రామానికి చెందిన వాళ్ళు అయి ఉండాలి. అలాగే వారి మీద ఎటువంటి పోలీస్ కేసులు ఉండకూడదు. అలాగే వాళ్ళు వచ్చేసరికి స్టూడెంట్స్ కానీ, విద్యా వాలంటీర్లు కానీ, ఏఎన్ఎంలు కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, ఆశా వర్కర్లు కానీ ఈ పోస్టులకి అనర్హులు అనమాట. సో దీనికి సంబంధించి మీకు రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ రిటన్ టెస్ట్ వచ్చేసరికి మీకు డిసెంబర్ 2వ తారీఖు ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన ముఖ్యమైన తేదీలను చూసుకున్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి నవంబర్ 28. అలాగే దీనికి సంబంధించి అప్లికేషన్లు పరిశీలన వచ్చేసరికి నవంబర్ 29 ఉంటుంది. అలాగే మీకు వచ్చేసరికి రిటన్ టెస్ట్కి సంబంధించిన హాల్ టికెట్స్ నవంబర్ 30 ఇస్తారు. దీనికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసరికి డిసెంబర్ 2 ఉంటుంది. అలాగే ఈ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేసరికి డిసెంబర్ 3 ఉంటుంది. తర్వాత డిసెంబర్ 5న వచ్చేసరికి ఇంటర్వ్యూలు జరుగుతాయి. సో డిసెంబర్ 6వ తారీఖు వచ్చేసరికి దీనికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. సో దీనికి కనుక మీరు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఆన్లైన్ అనేది లేదు, ఇది కంప్లీట్గా ఆఫ్లైనే. మీరు పూరించిన దరఖాస్తులను తీసుకొని సంబంధిత చీరాల లేదా రేపల్లె రెవెన్యూ డివిజన్లో అయితే మీరు అప్పగించాల్సి ఉంటుంది. సో సంబంధించి అప్లికేషన్ ఫామ్ మీ మండల కేంద్రాల్లో దొరుకుతుంది. సో అప్లై చేసేటప్పుడు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి మీ 10th మార్క్ లిస్ట్, మీ ఇంటర్ మార్క్ లిస్ట్, అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇవి. దీనికి సంబంధించిన మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూజ్ఫుల్గా ఉంటుందో వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ పొందడానికి డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.